హిడ్మా మరణంపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. ఈ మేరకు కూడా ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించింది. పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. అభయ్ పేరిట లేఖ విడుదల చేసింది కేంద్ర కమిటీ. వైద్యం కోసం విజయవాడకు వచ్చారు హిడ్మా అంటూ కూడా అభయ్ కమిటీ దీంట్లో రాసుకొచ్చింది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసుల చేతికి హిడ్మా దొరికిపోయారు అంటూ ప్రాణాలతో పట్టుకొని క్రూరంగా హత్య చేశారంటూ కూడా ఆరోపించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ కట్టుకథ అంటూ కూడా దీంట్లో పేర్కొనటం జరిగింది. ఈ పత్రికా ప్రకటనలో హిడ్మా చరిత్ర భవిష్యత్ తరాలకి స్ఫూర్తి అంటూ కూడా ఇందులో పేర్కొనటం జరిగింది. కేంద్ర కమిటీ విడుదల చేసినటువంటి లేఖను మనం ఒక పత్రికా ప్రకటనను కూడా మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్ట్ కేంద్ర కమిటీ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక హిడ్మా చాలా కీలకమైన నేత. అలాంటి హిడ్మా చనిపోయారు. హిడ్మా చనిపోయినప్పుడు వాళ్ళ గ్రామం అంతా కూడా ఏడ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా చూసాము. హిడ్మా ఒక కీలకమైన నేత చనిపోయాడు. ఇప్పటికే కూడా మావోయిస్టులు అనేక మంది లొంగిపోతూ ఉన్నారు. దీని మీద కూడా కేంద్ర కమిటీ స్పందిస్తూ కూడా గతంలో రాసింది. అలాంటి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ఒక కీలకమైన నేత హిడ్మా చనిపోయాడు. సో ఈ మేరకు కూడా కమ్యూనిస్టు పార్టీ కూడా కేంద్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, అభయ్ లేఖలో అసలు ఏం పేర్కొన్నారు? మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి హిడ్మా అలియాస్ సంతోష్ మొన్న ఎదురుకాల్పుల్లో చనిపోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భద్రతా బలగాలు అలాగే మావోయిస్టు కాల్పుల్లో మొత్తం 6 చనిపోగా దాంతో పాటు హిడ్మా కూడా ఆ మృతుల్లో ఉండటం, ఆయన భార్య కూడా అందులో ఉండటం. సో అదేవిధంగా రాజే అలియాస్ రాజక్క, మావోయిస్టు దేవ్, లక్మల్ మల్లుల్, కమలేష్ ఉన్నారు. అంటే పెద్ద పెద్ద నాయకులు అందరు కూడా ఉన్నారు. 6 బూటకపు ఎన్కౌంటర్ లో ఇది చేశారు అనేది ఈ ప్రధాన దీంట్లో కనిపిస్తూ ఉన్నది. సో కీలకంగా ఒక దశాబ్దం పాటు ఏదైతే అభయ్ దశాబ్దం పాటు మొత్తం మావోయిస్టు దళాన్ని ఏలినటువంటి హిడ్మాను చంపడం పెద్ద చర్చనీయాంశమైంది. అభయ్ పేరిట విడుదల చేసిన ఈ లేఖలో మావోయిస్టు కేంద్ర కమిటీ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయుధాలు లేని టైంలో ఎన్కౌంటర్లు చేసి వాళ్ళు అంటే ఆయుధాలు లేని సమయంలో వైద్యం కోసం ఏదైతే ఆయన విజయవాడకు వచ్చాడో, వైద్యం కోసం హిడ్మా విజయవాడకు వచ్చాడు. దాని ఒక ద్రోహి సమాచారంతో ఆయన విజయవాడకు వచ్చినట్టు చెప్పడంతో ఈ హత్యను మారేడుమిల్లి ఎన్కౌంటర్ గా కట్టుకథగా చెప్పి వారు చంపారు అనేది ఈ లేఖలో రాశారు. ఈ రకంగా ఏదైతే ఇంకో ఎన్కౌంటర్ జరిగిందో దాని తెల్లారి కూడా ఇంకో ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో కూడా చాలా మంది ముఖ్యులు చనిపోయారు. ఈ 2 బూటకపు ఎన్కౌంటర్లు సృష్టించారు. ఈ ద్రోహి ఎవరైతే ఉన్నారో ఆయనని వదిలిపెట్టమంటూ కూడా ఈ లేఖలో రాసినటువంటి ఇది ఉంది. ఈ నెల అంటే ఎల్లుండి నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా దీన్ని తెలపాలంటూ ప్రజలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రజల కోసం పోరాడిన నాయకులను, ప్రజల కోసం కొట్లాడిన నాయకులను ఎలా చంపుతారంటూ కూడా దీంట్లో స్పష్టంగా లేఖలో రాసిన పరిస్థితుల్లోనే చరిత్రలో ఒక భగత్ సింగ్ ఎలాగో, కొమరం భీం ఎలాగో, అల్లూరి సీతారామరాజు ఎలాగో హిడ్మా కూడా ప్రజా ఉద్యమాల చరిత్రలో నిలిచిపోతాడంటూ కూడా దాంట్లో పేర్కొన్న పరిస్థితి ఉన్నాయి. పీడిత ప్రజల కోసం అంటే ప్రజల కోసం కొట్లాడిన ఏదైతే 9th షెడ్యూల్ ఏదైతే షెడ్యూల్ 5(4) సంబంధించి కూడా వీళ్ళు కొట్లాడారు. సో వాళ్ళు కొట్లాడినందుకు ఈ చంపడం తగదు అంటూ కూడా దీని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా ముఖ్యంగా ఈ కీలక లేఖలో అన్ని ఆరోపించారు. ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి మావోయిస్టులకు ఇప్పటికే కేంద్ర కమిటీ జోహార్లు ప్రకటించింది. ఈ మొత్తానికి మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా కొంతమంది అంటే కీలక విమర్శలు చేసింది ఈ కమిటీ. బీహార్ ఎన్నికలు కూడా కేంద్ర కమిటీ సంబంధించి ఎన్నికల కమిషన్ పూర్తిగా కేంద్రం చేతిలోకి వెళ్ళింది. ఇది కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి, అంటే అధికారంలో ఉన్న కేంద్రానికి ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది అంటూ ఆరోపణలు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే చర్యలకు ఎవరు పనిచేసినా ప్రజా ఉద్యమాలు వస్తాయి. ప్రజా సమస్యలపైన పోరాడే ఉద్యమం మేము చేస్తాము. ఇంకా అంటే ఇంతకంటే ఇప్పుడు హిడ్మా కావచ్చు, దేవ్జీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎలా ఉద్యమం చేశారో దానికంటే
ఈ లేఖలో ఒక కీలకమైన అంశాన్ని పేర్కొన్నారు. అభయ లేఖలో కూడా మారేడుమిల్లి ఎన్కౌంటర్ అనేది ఒక కట్టు కథ అంటూ కూడా చెప్పారు. చాలా చిత్రహింసలు పెట్టి హిడ్మాను చంపారు అంటూ కూడా చేసిన వ్యాఖ్యల గురించిన డీటెయిల్స్ ఏంటి? అదే డెఫినెట్ గా ఆయన ఆరోగ్యం బాగులేదు. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆయన విజయవాడకు వచ్చినట్లు ఒక మధ్యవర్తి ద్వారా పోలీసులు తెలుసుకొని దాన్ని ఆయన దగ్గరికి వెళ్లి ఆయనను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చంపారనేది ఆ లేఖలో స్పష్టంగా ఉంది. దానికి సంబంధించి ఒక బూటకు ఎన్కౌంటర్ ని సృష్టించి పోలీసులు ఇదంతా హై డ్రామా చేసి బూటకు ఎన్కౌంటర్ ఇది. సో దీన్ని మేము ఖచ్చితంగా ఇంకా వీళ్ళే కాదు ఇంకా ఎంత మందిని చంపినా దానికి ప్రతీకారంగా మేము ప్రతీకార చర్యలు ఉంటే ప్రతీకారంగా అంటే మళ్ళీ ఎన్కౌంటర్లు చేయొచ్చు. లేదు అంటే ఇంకా అంటే వీళ్ళు ముఖ్యంగా విమర్శ చేస్తా ఉన్నారు. మీరు ఎంత మందిని చంపారో అంతమందికి మేము బదులు తీర్చుకుంటామంటూ కూడా వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకవైపేమో పూర్తిగా కూడా 2026 మార్చి కల్లా కూడా అసలు మావోయిస్టులు అనే వాళ్ళే ఉండరు అని చెప్పి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. అంటే మొత్తం కూడా పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు కొనసాగుతుంటే ఇంకా కూడా కేంద్ర కమిటీ నుంచి ఇటువంటి లేఖలు విడుదల కావటం ఏ విధంగా చూడాలి? డెఫినెట్ గా ఈ లేఖలో ముఖ్యంగా లాస్ట్ లో అంటే ఎన్నికల కమిషన్ కావచ్చు, అంటే అధికారంలో ఎవరుంటే ఎన్నికల కమిషన్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అధికార దుర్వినియోగం జరుగుతుందనేది ప్రధాన అంశం. ఇక్కడ అంటే రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన అటువంటి ఏదైతే గిరిజనులకు సంబంధించి హక్కులు ఉంటాయో షెడ్యూల్ 5 కావచ్చు 4 కావచ్చు వీటిని కాపాడడం కోసం మాత్రమే మావోయిస్టులు పనిచేస్తున్నారు. మావోయిస్టులు ఎప్పుడు కూడా ప్రజలను చంపలేదు, ప్రజలకు మద్దతుగానే ఉన్నారు తప్ప ప్రజలను చంపలేదు అనేది వీళ్ళ డిమాండ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీని విమర్శిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఏదైతే మావోయిస్టు కి సానుభూతి సంఘాలు ఉంటాయి ఇవన్నీ కూడా 23 తారీఖు రోజు బంద్ని అంటే రాస్తా రోకోలు ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేఖ కూడా ఒకటి విడుదలైంది. దాంతోనే అంటే ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు వీళ్ళు. మీరు చూసే అల్లూరి సీతారామరాజు కావచ్చు వీళ్ళని కూడా దాంట్లో లేఖలో తీసుకొచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక అభయ్ పేరిట కూడా ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖ కూడా చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే హిడ్మా ఒక కీలకమైన నేత. హిడ్మా ఇదే కాల్పులో కూడా హిడ్మాతో పాటు వాళ్ళ భార్య కూడా మరణించడం జరిగింది. అయితే పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ మీద ఈ లేఖలో కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అభయ్ పేరిట విడుదల చేసినటువంటి లేఖలో కూడా కేంద్ర కమిటీ పేర్కొన్న అంశాలు కూడా వైద్యం కోసం విజయవాడకి హిడ్మా వచ్చిన సమయంలో కూడా ఒక ద్రోహి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారు. ప్రాణాలతోనే హిడ్మాని పట్టుకొని క్రూరంగా హత్య చేసి దాన్ని మారేడుమిల్లి ఎన్కౌంటర్ అంటూ కూడా ఒక కట్టుకథను సృష్టించారు. హిడ్మా చరిత్ర అనేది భవిష్యత్తు తరాలకి స్ఫూర్తి అంటూ కూడా ఈ అభయ్ పేరిట విడుదలైనటువంటి లేఖలో మావోయిస్టుల కేంద్ర కమిటీ పేర్కొంది.